చాలా చాలా అవసరం అండి. వైఎస్ఆర్ గారి జయంతి రోజున వైఎస్ఆర్ గారి బిడ్డ ఇక్కడ నిలబడి చెప్తుంది. వైఎస్ఆర్ గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అనే మూడు పదాలను ఉచ్చరించే హక్కు కూడా, ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారి నిజమైన వారసులము మేము. వైఎస్ఆర్ గారి అసలైన వారసులు ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ ఛానల్ ని అడ్రస్ చేస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటి మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఒకటి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, కడపలో ఓడిపోతానేమో అని తను బాధపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది రెలవెంట్. రాజశేఖర రెడ్డి గారి ఇది ముఖ్యం అండి. ఇక్కడ కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు అది రాజకీయాల్లో నాకు సంబంధం లేదు. నాన్న గురించి మాట్లాడిన సబ్జెక్టే మాట్లాడు. కంచెవేసి అడ్డేసి ఎందుకు నేరానికి జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే ఇది నాకు కన్సర్న్ కాదు. రాజకీయం ప్రజల ముందు గత కొన్ని రోజుల క్రితమే ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నామో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే, ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయ్యుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పిస్తాడు. చేర్పించిన వ్యక్తిని 5 రోజుల్లో 6 రోజుల్లోనే, ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టపెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే, ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్ళీ ఆ బురదని ఇంకొకరి మీద పూయాలని చూస్తున్నారు. ఇది సబబు కాదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్ షీట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ రెండు విన్న తర్వాత ఆ మనిషిని పిలిచి నాకు ఒక్కటి అనిపిస్తుంది. ఓసరవిల్లి కూడా సిగ్గుతో తలదించుకుని పరారవుద్ది మానవుల మధ్య నుంచి. ఈ పరిస్థితి చూస్తే కెమిలియాన్ వుడ్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ రన్స్ అవే ఫ్రమ్ ది పబ్లిక్. మీరు ముందర నేను చూపించినటువంటి 2 వీడియోలు మీరు చూశారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. కాంగ్రెస్ పార్టీ తన తండ్రి సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించిందని తన నోటి గుండా చెప్పినటువంటి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ మొహాన ఊస్తారని చెప్పిన షర్మిల గారు లాస్ట్ వీడియో చూశారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గం వాళ్ళ తండ్రిని చేర్పించారని ఇంత నిస్సిగ్గుగా
నిర్లజ్జగా ఆ విధంగా మాటలు మారిస్తే ఓసరవిల్లి కూడా సిగ్గుతో తలదించుకొని పారిపోదా అని అడుగుతున్నా నేను. ఈ పరిస్థితులు నిజంగా ఓసరవిల్లి చూస్తే ఈ మానవుల నుంచే పారిపోతాం. ఇది ఈ వైరుధ్యం మీకు చూపించాలని చూపించాను. ముఖ్యంగా మొన్న కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను నేను. క్లారిఫికేషన్ ఇస్తూ ఇది బ్రీఫ్ గా చెప్పి మీకు మొత్తం డాక్యుమెంట్ ప్రకారం పోతానండి. శంకర్రావు లెటర్ డేటెడ్ 31/1/2011. ఈ రోజు శంకర్రావు గారు రాసిన లెటర్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ శంకర్రావు ఆయన రాసినటువంటి రెండవ లెటర్. ఫస్ట్ లెటర్ వచ్చి 30 అన్డేటెడ్ అండి, అది డేటెడ్ లేదు. అది 2010లో రాశారు, 11వ నెలలో. డేట్ లేదు, అది అన్డేటెడ్ లెటర్ డేటెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ November 2010. దట్ వాస్ ది ఫస్ట్ లెటర్ wrote by Shankar Rao. Second letter dated 31/1/2011. ఈ లెటర్ కాపీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తున్న మీడియా మిత్రులకి సర్క్యులేట్ చేయండి బాబు. ఈ లెటర్స్ అయిపోయిన తర్వాత గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2 రిట్లుగా స్వీకరించింది, 3 రిట్లుగా. WP నంబర్ 794 అనేది శంకర్రావు లెటర్ల మీద తీసుకున్నటువంటి రిట్. 6604 ఆఫ్ 2011 ఇది ఎర్రమనాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిటిషనర్స్ గా వేసిన రిట్ను తీసుకున్నటువంటి గౌరవ హైకోర్టు. ఇంకొక రిట్ ఏదో వేస్తున్నారు. ఈ 3 రిట్ల మీద చెప్పినటువంటి కామన్ ఆర్డర్ ఇది కాదా? ఇది 3 రిట్ల మీద తీసుకున్నటువంటి కామన్ ఆర్డర్ నేను చదువుతానండి. ఇది శంకర్రావు రాసినటువంటి లెటరు ప్లస్ దాని మీద హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ చదువుతారు. అకార్డింగ్లీ రిట్ పిటిషన్ నంబర్ 794 and 6604 of 2011 seems to contend that investigating group companies so and so got benefits. Rastu directed the CBI to register a case and investigate. దీనిలో వారి యొక్క లెటర్ అఫిడవిట్ల ఆధారంగా వారి యొక్క అఫిడవిట్లు వారు చేసిన అభియోగాలు ఈ పారా నంబర్ 3 పారా నంబర్ 2-4 దీనిలో రాయడం జరిగిందా లేదా? పారా నంబర్ 4 ఆఫ్ ది జడ్జిమెంట్. ప్రొసీడింగ్ ఇన్ దట్ పారా 4 ఐఎమ్ రీడింగ్. ఇది సర్క్యులేట్ చేయండి అయ్యా మీడియా మిత్రులకి. ప్రొసీడింగ్ ఇన్ దట్ డైరెక్షన్ వీ వుడ్ లైక్ టు బిగిన్ with taken up writ petition so and so, wherein it is averred Dr. Y.S. Rajsekhar Reddy extended huge benefits in the shape of allotment of lands and mineral rights, licenses, cess rights to others. ఈ యొక్క ఆర్డర్ సారాంశము మీరిచ్చిన అఫిడవిట్, మీరు అంటే మీ కాంగ్రెస్ పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి వేసినటువంటి రిట్లు సారాంశం ఈ విధంగా ఆర్డర్ వచ్చిందా లేదా? ఈ యొక్క అలిగేషన్స్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మీరు అభియోగం పెడితే అది పారా నంబర్ 4 లో రాసి ఉందా లేదా? వేర్ ఇన్ ఇట్ ఈస్ అవర్డ్ అంటే చెప్పబడి ఉంది దట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్స్టెండెడ్ హ్యూజ్ బెనిఫిట్స్ ఇన్ ది షేప్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ ఎట్సెట్రా. ఇది రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయిలు చెయ్యాలా అని అవర్మెంట్ లేదా? ఈ విధంగా ఇది 10/8/2011 ఈ ఆర్డర్ ఇచ్చింది 10/8/2011. తర్వాత 17 ఇదే హైకోర్టు ఆర్డర్ ని బేస్ చేసుకొని 10/8/2011 హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది.
శంకర్రావు వేసిన అఫిడవిట్స్, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వేసిన అఫిడవిట్, ఎర్రవనాయుడు వేసిన అఫిడవిట్ అండ్ అశోక్ గజపతిరాజు వేసినటువంటి అఫిడవిట్స్ మీద 10/8/2011 ఆర్డర్ ఇస్తే 17/8/2011 కేసు రిజిస్టర్ చేయలేదా సిబిఐ? దీనిలో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా దిస్ ఇస్ పేజ్ నెంబర్ 9, 17/8/2011 ఐ రీడ్ ఇట్ అండి. యాజ్ ది 52nd respondent అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలీజింగ్ మిస్యూజ్ ఆఫ్ పవర్స్ by late వైఎస్ రాజశేఖర్ రెడ్డి, the then Chief Minister of Andhra Pradesh, under the influence of his son అని రాశారా లేదా? ఈ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన దానికి రీజను హైకోర్టు ఆర్డర్. హైకోర్టులో రాజశేఖర్ రెడ్డి గారి ప్రమేయం చెప్పలేదా? వారి కాంప్లిసిటీ మీరు చెప్పలేదా? మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ ఎమ్మెల్యే చెప్పలేదా? వారికి మీరు ఇచ్చిన క్విట్ ప్రాకో మంత్రి పదవి ఇది అవునా కాదా? క్విట్ ప్రాకో ఎవరెవరికి వచ్చింది, వచ్చింది చెప్తాను, ఇట్ విల్ ఫాలో. ఈ శంకర్రావు అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేటాడిన దానికి వారికి చెందిన క్విట్ ప్రాకో ఆ రోజు మంత్రి పదవి అవునా కాదా? ఏ మాత్రం మీ హృదయం ఉన్న గుండె మీద చేసుకొని చెప్పండి, ఇది అవునా కాదా?